హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే పల్లవిని ఓదార్చడం కోసం పల్లవి దగ్గరకైతే వెళ్తుంది. అక్కడ ఉన్న చక్రధర్ అయితే, అమ్మ అవని, లోపల పల్లవిని చూడలేకపోతున్నాను, పల్లవి బాధని తీర్చలేకపోతున్నాను, ఏదో ఒకటి చేసి నువ్వే పల్లవికి నచ్చ చెప్పాలి అని చెప్పి చక్రధర్ అన్న మాటలకి అవని అయితే లోపలికి వెళ్తుంది. ఇక అవనిని చూసిన పల్లవి కోపంతో రగిలిపోతుంది. వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి, మా అమ్మని పొట్టన పెట్టుకొని మళ్ళీ నన్ను ఏం చేయాలని ఇక్కడికి వచ్చావంటూ ఇక పల్లవి అయితే అవనిని చెడామడా తిడుతుంది. ఇంకా అలాగే వెళ్ళు, నువ్వు ఎలా అయితే మా అమ్మని నాకు దూరం చేశావో అలాగే నీకు కూడా మీ అమ్మని దూరం చేస్తాను, చూస్తూ ఉండు అంటూ ఇక అవనినైతే పల్లవి ఇంటి నుంచి గెంటేస్తుంది. ఇక అవని బయటికి రావడంతోనే చక్రధర్, ఏంటమ్మా పల్లవి నిన్ను బయటకు గెంటేసిందా అని అడగడంతో, నాన్న పల్లవి చాలా బాధలో ఉంది, తన పరిస్థితిని మనమే అర్థం చేసుకోవాలి అంటూ ఇక చక్రధర్తో చెప్పి అక్కడి నుంచి ఇద్దరు కూడా బయలుదేరిపోతారు. ఇది ఇలా ఉండగా ఇక ఇంటికైతే పోలీసులు వచ్చి అవనిని అడగడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక అలాగే అక్షయ్ అయితే, అవని నా భార్యే, కానీ తన కోసం మీరు రావడం ఏంటి అని చెప్పడంతో ఇక ఇన్స్పెక్టర్ అయితే అవని మీద పల్లవి కేసు పెట్టిందని, వాళ్ళమ్మని తనే తోసి చంపేసిందని ఇంకా ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అక్కడే ఉన్న కమలైతే, చూడండి ఆ పల్లవి నా భార్యే, తన గురించి నాకంతా తెలుసు, మా వదిన ఎట్లాంటి పొరపాటు చేయదు, పల్లవి బాధలో ఆవేశంలో ఉంది, మీరు వెళ్ళిపోండి అంటూ ఇక ఇన్స్పెక్టర్ని వెళ్ళమని చెప్పడంతో, చూడండి ఆల్రెడీ కేసు ఫైల్ అయిపోయింది, ఇప్పుడు మేము అవనిని అరెస్ట్ చేయాలి అంటూ పోలీసులైతే ఇమీడియట్లీ అవనిని పిలిపించమని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే అవనికి ఫోన్ చేస్తాడు. ఇంకా అవని ఇంటికి వచ్చేసరికి ఇన్స్పెక్టర్ అయితే అవనిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. చూడండి ఇన్స్పెక్టర్, నేను ఏ తప్పు చెయ్యలేదు, పిన్ని అనుకోకుండా కాలు జారి అలా బండరాయి మీద పడిపోయింది, నేను పిన్నిని తొయ్యలేదు ఇన్స్పెక్టర్ అంటూ జరిగిన గొడవంతా కూడా ఇక పోలీస్కి చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులైతే, చూడండి అదంతా మీరు కోర్టులో తేల్చుకోండి, దయచేసి మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వండి అంటూ ఇంకా ఇన్స్పెక్టర్ అయితే అవనితో చెప్పి అవనిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా జరిగింది చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అవని ఏం మాట్లాడకుండా మౌనంగా స్టేషన్కి అయితే బయలుదేరుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అనుకోకుండా స్పృహలోకైతే రాజేంద్ర వస్తాడు. రాజేంద్రని చూసిన కుటుంబ సభ్యులు చాలా ఆనందపడతారు. అలాగే రాజేంద్ర, ఇంతకీ అవని ఎక్కడుంది అని స్పృహలో నుంచి వచ్చిన రాజేంద్ర అడగడంతో ఒక్కసారిగా పార్వతి అయితే కంగారు పడుతుంది. ఇక అక్షయ్తో, రే అక్షయ్, మీ నాన్న స్పృహలోకి రావడాన్ని సంతోషించాలా లేక ఆయన అవనిని అడుగుతున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అవనిని పోలీసులు అరెస్ట్ చేశారు అన్న నిజాన్ని ఈయనకి ఎలా చెప్పాలి అంటూ ఇక పార్వతి అయితే అక్షయ్తో మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్ అయితే, అమ్మా నాన్న ఇప్పుడే కోమా నుంచి బయటికి వచ్చారు, నాన్నకి ఇప్పుడే ఈ నిజాన్ని చెప్తే మళ్ళీ అయినా కోమాలోకెళ్లే అవకాశం ఉంది, అందుకే ఈ నిజాన్ని నాన్నతో చెప్పకపోవడమే మంచిది అంటూ ఇక అక్షయ్ అయితే పార్వతితో చెప్పడంతో ఇక పార్వతి కూడా అవునని మాట్లాడుతుంది. ఇంతలో ఆరాధ్య, తాతయ్య అమ్మా అని ఏదో చెప్పబోతుంటే ఇంతలో అక్షయ్, ఆరాధ్య నువ్వు వాగమ్మా, నేను చెప్తాను అంటూ, నాన్న అవని వాళ్ళమ్మగారితో కలిసి ఊరెళ్ళింది, 2 రోజులు అవని రాదు అని చెప్పడంతో, అదేంట్రా వాళ్ళమ్మ మీనాక్షి ఇక్కడే ఉంటుంది కదా, మరి ఊరెళ్ళడం ఏంటి అని అడగడంతో, అది నాన్న ఏదో పని మీద వెళ్ళారు, వచ్చేస్తారు కదా, ఆయన మీరు కళ్ళు తెరవగానే అవనిని అడగాల, ఏ మాతో మాట్లాడకూడదా, మమ్మల్ని అడగకూడదా అంటూ ఇక అక్షయ్ అయితే కావాలని రాజేంద్ర మనసుని మార్చడానికి ఇక రాజేంద్రతో మాట్లాడుతుంటే, రాజేంద్ర అది కాదురా, మొదటిగా అవనిని చూడాలనిపించింది, అవని నా కోసం ఎంతగానో కష్టపడింది, అలాగే నేను స్పృహలోకి రావడం కోసం తను ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది అంటూ ఇక
రాజేంద్ర అయితే తన మనసులో ఉన్న బాధని వాళ్ళతో చెబుతాడు. ఇక పార్వతి అయితే, ఏవండి, మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తానని అస్సలు ఊహించలేదు. నిజంగా నాకు ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక పార్వతి అయితే, ఇది ఇలా ఉండగా ఇక పల్లవి అయితే అవనిని అరెస్ట్ చేశారన్న నిజం తెలుసుకుని ఇక పల్లవి అయితే చాలా ఆనందపడుతుంది. ఇంకా అందరి ముందు రాజేశ్వరి ఫోటో దగ్గరికెళ్ళి, అమ్మా, నిన్ను చంపాలి అనుకున్నా ఆ అవనిని అరెస్ట్ చేపించాను. ఎలా అయినా సరే ఆ అవనికి శిక్ష పడేలా చేస్తాను అంటూ పల్లవి అయితే రాజేశ్వరి ఫోటో దగ్గరికెళ్ళి ఇక తను మాట్లాడుతూ ఉండగా ఇక పెద్దావిడైతే పల్లవి దగ్గరకొచ్చి, పల్లవి, నువ్వు చేస్తుంది తప్పే. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకెందుకో కరెక్ట్గా అనిపించట్లేదు. ఇందులో అవని తప్పేమీ లేదనిపిస్తుంది. నిజానికి అవని అటువంటి మనిషి కాదు అంటూ పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే, అమ్మమ్మ, నువ్వు మా అమ్మకి కన్న తల్లివేనా అని అడగడంతో ఒక్కసారిగా ఇక పెద్దావిడ షాక్ అయిపోతుంది. ఏంటే అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, నీ కూతుర్ని చంపిన వ్యక్తిని మంచివారు అని చెప్తున్నావు కదా, అందుకే నాకు డౌట్ వచ్చింది. నిజంగా నువ్వు మా అమ్మకి కన్న తల్లివేనా అని చెప్పడంతో, పల్లవి, నువ్వు కోపంలో ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు అర్థం కావట్లేదే అని అంటుంటే, అవును నానమ్మ, ఇది కోపంలో ఏం చేస్తుందో కూడా దీనికే అర్థం కావట్లేదు. చూడు పల్లవి, అత్తయ్య చనిపోవడం నీతో పాటు మాకు కూడా చాలా బాధగానే ఉంది. కానీ నువ్విలా అవని వదన్ని అరెస్ట్ చేపించడం మాత్రం ఏమాత్రం బాగాలేదు అని చెప్పడంతో, చూడు బావా, నీకు మీ వదిన మీద చెప్పలేనంత ప్రేముంది. అలాగే మీ వదిన మీద అంతే ఎక్కువగా నమ్మకం కూడా ఉందని నాకు తెలుసు. నీకేం చెప్పినా నమ్మవని కూడా నాకు తెలుసు. అందుకే నేను నీతో ఏం మాట్లాడదలుచుకోలేదు అంటూ ఇక పల్లవి అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళబోతుంటే, ఇంకా కమల్, ఆగు పల్లవి, చూడు, నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఎంతమంది బాధని అనుభవిస్తున్నారో తెలుసా? ఇప్పటికే రాజేశ్వరి అత్తయ్య దూరమైనందుకు కుటుంబమంతా ఎంతగానో కుమిలిపోతుంది. ఇప్పుడు అవని వదిన్ని అరెస్ట్ చేపించి మళ్ళీ వాళ్ళని మరింత బాధ పెడుతున్నావు. మర్చిపోయాను, నీకు మరొక విషయం చెప్పాలి. నాన్న ఈరోజు కోమా నుంచి బయటికి వచ్చారు. ఆయన కళ్ళు తెరిసిన మరుక్షణం అవని వదిన్నే అడిగారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అక్కడే ఉన్న పెద్దవిడ, రే కమల్, ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్న కోమా నుంచి బయటికి వచ్చారా అని అంటుంటే, అవును నానమ్మ, నాన్న కోమా నుంచి బయటికి వచ్చారు. ఆయనకి అవని వదిన గురించి నిజం చెప్పే ధైర్యం లేదు. ఒకవేళ అవని వదిన ఈ రకంగా అరెస్ట్ అయిందని తెలిస్తే మళ్ళీ నాన్నకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయంతో నాన్నకి నిజం చెప్పలేదు. ఇప్పటికైనా ఈ పల్లవి కేసుని వాపస్ తీసుకుంటే వదిన్ని రిలీజ్ చేస్తారు. చూడు పల్లవి, ఇప్పటికే తల్లిని కోల్పోయావు. నిన్ను చూసుకోవడానికి ఇంత మంచి కుటుంబం ఉంది. నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవడానికి నేనున్నాను. నువ్వు తీసుకునే నిర్ణయం వెనక్కి తీసుకో. అక్కడ వదిన మీద పెట్టిన కేసుని కొట్టిపించేసేయ్ అని చెప్పడంతో ఇక పల్లవి అయితే, చూడండి, ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకునేదే లేదు. అవనికి శిక్ష పడాల్సిందే. మా అమ్మని చాలా నిర్దాక్షిణ్యంగా తోసి చంపేసింది. అట్లాంటి దానికి శిక్ష పడే తీరాలి అంటూ ఇక పల్లవి అయితే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఇంకా కమల్ అయితే, ఏంటే ఇది ఇలా తయారైంది? ఒసే ముసలి, నువ్వన్నా దానికి చెప్పొచ్చు కదా అంటూ పెద్దావిడతో మాట్లాడుతూ ఉంటే ఇక పెద్దావిడ, రే కమల్, అదెన్ని చెప్పినా వినిపించుకోవట్లేదురా. దాని రాజేశ్వరిని అవననే చంపిందని అది బలంగా నమ్ముతుంది. దానికి ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు అంటూ పెద్దావిడైతే ఇక కమల్తో మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా గదిలోకి వెళ్ళిన పల్లవి రాజేశ్వరి ఫోటోని చూస్తూ, నిన్ను చంపింది అవని కాదని నీకు బాగా తెలుసు, కానీ నిన్ను చంపిందెవరో తెలుసా అంటూ ఇక పల్లవి అయితే రాజేశ్వరి ఫోటో ముందు నుంచుని ఇక తన మనసులో ఉన్న మాటల్ని బయట పెడుతుంది. అప్పుడే మనకి మరొక కొత్త స్టోరీ అర్థమవుతుంది. ఎందుకంటే పల్లవిని నిజానికి రాజేశ్వరిని గన్తో షూట్ చేసి చంపింది. ఇక
పల్లవి అయితే జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. తను రాజేశ్వరి అలాగే మీనాక్షి ఇద్దరు కూడా గొడవ పడుతూ ఇక రాజేశ్వరి అయితే నువ్వు బ్రతికుంటే నా కూతురు నీ కూతురన్న నిజం బయటపడుతుంది. అలాగే అది బయటపడిన మరుక్షణం నా కూతురు నాతో ప్రేమగా ఉండలేదు. అలాగే నువ్వు కన్న తల్లివని తెలిసిన మరుక్షణం నా కూతురు తనకు తానుగా ఏదైనా చేసుకోవచ్చు. నా కూతురు నా నుంచి దూరమైతే నేను తట్టుకోలేను. నాకు నా కొడుకు కావాలి, నా కూతురు కావాలి. వాళ్ళిద్దరూ నా దగ్గరే ఉండాలంటే నువ్వంటూ ఉండకూడదు అంటూ ఇక మీనాక్షినైతే రాజేశ్వరి గొంతు పట్టుకుని నొలుముతూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇది విన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా పల్లవి వాళ్ళ మాటల్ని వింటుండగానే అనుకోకుండా పల్లవికి ఫోన్ అయితే వస్తుంది. ఇక పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే ఫోన్లో వాళ్ళ ఫ్యామిలీ లాయర్ గారు, మేడం మీ అమ్మగారు మీ యావదాస్తికి భరత్ని వారసుడిగా ప్రకటిస్తానని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేయమన్నారు. మీ ఉప్పు తిన్నోణ్ణి మీతో ఒక మాట చెప్దామని మీకు కాల్ చేశాను అంటూ ఇంకా పల్లవికైతే ఆ లాయర్ ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. ఒక్కసారిగా పల్లవి ఓ ఇదా కారణం, అందుకేనా ఆ అవని అనుక్షణం మామ్ని అలా బెదిరిస్తుంది అంటే నేను ఈ రాజేశ్వరికి కన్న కూతుర్ని కాదనమాట. నేను ఒక బికారిగా మీనాక్షి కూతురిగా ఎన్నటికీ ఉండలేను. యావదాస్తి ఆ భరత్ గాడి పేరున రాస్తే నేను ముష్టెత్తుకోవాలా? ఇదంతా జరగకూడదు అంటే ఇక్కడ మీనాక్షి కాదు ఉండకూడదు, ఇదిగో ఈ రాజేశ్వరి అంటూ ఇక తన దగ్గర సీక్రెట్గా ఉన్న గన్ తీసుకొచ్చి ఇంకా రాజేశ్వరిని వెనక నుంచి తల దగ్గర షూట్ చేస్తుంది. ఒక్కసారిగా రాజేశ్వరి తలకి బలంగా బుల్లెట్ అయితే తగులుతుంది. అది తెలియని అవని తను దూరంగా నెట్టడం వల్లే రాజేశ్వరి కాలు జారి బండరాయి మీద పడిపోయిందని ఇంకా అందరూ కూడా అపోహపడతారు. పల్లవి కూడా ఆ రకంగానే ఇక రాజేశ్వరి చనిపోయిందని అందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా అలాగే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కూడా తలకి బలంగా బుల్లెట్ దిగడం వల్లే తను చనిపోయింది అన్న నిజాన్ని ఎవ్వరికీ చెప్పకుండా అక్కడ కూడా డాక్టర్లని డబ్బుతో కొనేస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రాజేంద్ర అయితే అమ్మా అవని ఎక్కడికి వెళ్ళావమ్మా, నువ్వు ఎప్పుడొస్తావమ్మా, నీతో చెప్పవలసిన నిజాలు చాలానే ఉన్నాయంటూ రాజేంద్ర అయితే తన మనసులో అనుకుంటూ ఇంకా గదిలో అటూ ఇటూ తిరుగుతాడు. ఇంతలో రాజేంద్ర దగ్గరికి ఇక పార్వతి అయితే వస్తుంది. పార్వతిని చూసిన రాజేంద్ర, పార్వతి అవని ఇవాళ వస్తుందా అని అడగడంతో ఇక పార్వతి ఏం చెప్పాలో అర్థం కాక తనలో తను సతమతమైపోతుంది. ఏంటి పార్వతి, నేను మాట్లాడుతుంటే ఏం చెప్పవేంటి అని అడగడంతో ఇంకా పార్వతి అయితే అది అవని నిజానికి ఏ ఊరు వెళ్ళలేదండి, అవని అని అంటుంటే ఏం మాట్లాడుతున్నా పార్వతి, అవని ఎక్కడికి వెళ్లకుండా తను ఊరెళ్ళిందని నాతో ఎందుకు చెప్పారు అని అంటుంటే ఏవండి మీరిప్పుడిప్పుడే కోమా నుంచి బయటికి వచ్చారు, మళ్ళీ మీకు ఎట్లాంటి ప్రమాదం జరగకూడదని మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాము, కానీ మీరు అవని గురించి ఇంతగా అడుగుతుంటే మీతో నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఇక మీనాక్షి అయితే రాజేంద్రతో చెప్పడంతో రాజేంద్ర చెప్పు మీనాక్షి, నాకు ఏం కాదులే, ఇంతకీ అవనికేమైంది, అవని ఎక్కడుంది అని అడగడంతో అవని పోలీస్ స్టేషన్లో ఉందండి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి, అవని స్టేషన్లో ఉండడమేంటి, అసలు అవని ఏం తప్పు చేసిందని తనని పోలీసులు అరెస్ట్ చేశారు అని అడగడంతో ఏవండి అవని పల్లవి వాళ్ళమ్మ రాజేశ్వరిని తోసేసి చంపిందని పల్లవి అవని మీద కంప్లైంట్ ఇచ్చింది, అందుకే పోలీసులు అవనిని అరెస్ట్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర ఏంటి రాజేశ్వరిని అవని చంపిందా, అది ఎవరు చూశారు అని అడగడంతో ఒక్కసారిగా పార్వతి అయితే షాక్ అయిపోతుంది. ఎందుకంటే రాజేశ్వరి
చనిపోయినట్టు రాజేంద్రకి ఇంతకు ముందే తెలుసు అన్నట్టుగా మాట్లాడడంతో, ఏవండి, రాజేశ్వరి చనిపోయిన సంగతి మీకు ముందే తెలిసినట్టుగా ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, తెలుసు పార్వతి, ఎందుకంటే రాజేశ్వరి చనిపోవడం నా కళ్ళారా చూశాను కాబట్టి అని అంటుంటే, ఇక పార్వతికి ఏమీ అర్థం కాదు. పార్వతి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదంతా కోమాలో ఉన్నా నాకెలా తెలుసనే కదా. చూడు, ఆ రోజు ఆరాధ్య పుట్టినరోజు నాడు నన్ను చల్లగాలి కోసం కమల్ బయటికి తీసుకొచ్చాడు. అప్పుడే వాడికి ఫోన్ వచ్చింది. నన్ను అక్కడే వదిలేసి వాడు పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. అప్పుడే చూశాను రాజేశ్వరి మీనాక్షిల మధ్యలో గొడవ. అలాగే ఇదంతా గమనిస్తున్నా పల్లవి కూడా అక్కడే ఉంది. కానీ పల్లవి తను గన్ తీసుకొచ్చి రాజేశ్వరిని షూట్ చేసింది. అవనికి అలాగే మీనాక్షికి ఇదేమీ తెలియక నిజంగానే అవని వాళ్ళిద్దరిని విడిపించినప్పుడు రాజేశ్వరి కాలు జారి బండరాయికి తల కొట్టుకుని చనిపోయిందనే వాళ్ళు కూడా నమ్ముతున్నారు. కానీ రాజేశ్వరి చావుకి కారణం అవని కాదు, పల్లవినే కారణం అని అంటుంటే, ఒక్కసారిగా పార్వతి అయితే, ఏవండి, ఏం మాట్లాడుతున్నారండి? రాజేశ్వరి చావుకి పల్లవి కారణమేంటండి? పల్లవి రాజేశ్వరి కన్న కూతురు. ఎక్కడైనా కన్న తల్లిని ఏ కూతురన్నా చంపుతుందా అని అంటుంటే, లేదు పార్వతి, నిజానికి పల్లవి రాజేశ్వరి కన్న కూతురు కానే కాదు. పల్లవి కన్న తల్లి ఎవరో కాదు, అవని కన్న తల్లి, పల్లవి కన్న తల్లి ఒక్కరే, మీనాక్షి అని చెప్పడంతో, ఏవండి, నాకంతా గందరగోళంగా ఉంది. అసలు మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ఇక పార్వతి అయితే రాజేంద్రని అడగడంతో, ఇక రాజేంద్ర అయితే ఆ రోజు రాత్రి జరిగిందంతా కూడా ఇక పార్వతికి చెప్తాడు. ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. అంటే తను కన్న కూతురు కాదు కాబట్టి రాజేశ్వరి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదని రాజేశ్వరిని పల్లవినే ఇంత దారుణంగా చంపేసిందా అని అంటుంటే, అవును పార్వతి, నిజానికి పల్లవి ఆస్తి కోసం నన్ను కూడా చంపాలనుకుంది. కానీ నేను బ్రతికే ఉన్నాను. ఇప్పుడు ఆస్తి కోసం ఇన్ని రోజులు తన తల్లిగా చూసుకున్న రాజేశ్వరిని కూడా చంపడానికి ఒడిగట్టింది. అట్లాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఇప్పుడే నేను స్టేషన్కి వెళ్తాను. నిజాలు పోలీసులకు చెప్తాను. ఇంతవరకు ఇన్ని కుట్రలు చేసిన ఆ పల్లవిని అస్సలు వదిలిపెట్టను అంటూ ఇంకా రాజేంద్ర అయితే ఆవేశపడుతూ ముందుకు వెళ్లి ఒక్కసారిగా స్పృహ తప్పుతాడు. ఇక రాజేంద్ర అలా స్పృహ తప్పడంతో ఇంకా పార్వతి అయితే, ఏవండి అంటూ రాజేంద్రని పైకి లేపడంతో ఇక రాజేంద్ర నిదానంగా కళ్ళు తెరిచి, పార్వతి, అవని ఏ తప్పు చెయ్యదు రాజేశ్వరి, అవనికి అన్యాయంగా శిక్ష పడుతుంది. ఎలా అయినా సరే మనం అవనిని కాపాడాలి అంటూ ఇక రాజేంద్ర అయితే పార్వతితో చెబుతూ ఉంటే, పార్వతి, అవన్ని తీసుకురావాలండి, తీసుకొద్దాం, ఇప్పుడే మనం అవనిని తీసుకొద్దామంటూ ఇక పార్వతి అయితే ఆటోని పిలవడంతో ఇక ఇద్దరు కూడా ఆటోలో పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరతారు. ఇంకా అక్కడ పోలీసులైతే అవనిని అక్కడి నుంచి కోర్టుకి తరలిస్తూ ఉంటే ఒక్కసారిగా రాజేంద్ర, ఆగండి, నా కోడల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటుంటే, చూడండి సార్, ఇది మర్డర్ కేస్, ఇవిని కోర్టుకి తీసుకెళ్తున్నాం. అయినా మీకు ముందే చెప్పాం కదా, ఏదైనా ఉంటే కోర్టుకొచ్చి తేల్చుకోమని. మరి ఎందుకు సార్ మమ్మల్ని ఇలా స్టేషన్కొచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఇన్స్పెక్టర్ అడగడంతో ఆ మాటలకి రాజేంద్ర, లేదు, నా కోడలు ఏ తప్పు చెయ్యలేదు, చేసిన తప్పులకి కారణం పల్లవినే అంటూ ఇక రాజేంద్ర అయితే తన దగ్గర ఉన్న కొన్ని సాక్ష్యాలనైతే ఇన్స్పెక్టర్కి చూపిస్తాడు. ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ అక్కడ రాజేంద్ర చూపించిన ఆ నిజం మొత్తం చూసి షాక్ అయిపోతాడు. అలాగే అక్కడే ఉన్న అవని అయితే, మావయ్య గారు, మీరు స్పృహలో నుంచి బయటికి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ పల్లవి రాజేశ్వరి పిన్ని చంపడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే, చూడమ్మా అవని, ఇన్ని రోజులు పల్లవి మీనాక్షి కన్న కూతురన్న నిజాన్ని పల్లవికి చెప్పకుండా నువ్వు దాచిపెట్టావు.
కానీ పల్లవి ఆ నిజం తెలుసుకొని యావదాస్తికి భరతే వారసుడని, పైగా ఆస్తి మొత్తం భరత్ పేరుకి మారిస్తే తనకి చిల్లి గవ్వ కూడా రాదని ముందుగానే తను ఈ రకంగా ప్లాన్ చేసుకుంది. తన ప్లాన్లో భాగంగానే రాజేశ్వరిని గన్తో షూట్ చేసింది. ఇప్పుడు నిన్ను ఇరికిచ్చింది అంటూ ఇంకా రాజేంద్ర అయితే జరిగిందంతా అవనితో చెప్పడంతో అవని కూడా కోపంతో రగిలిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.